రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నట్టుగానే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్న ప్రజల నాడిని ఒడిసి పట్టుకునే విధంగా సర్వేలు చేయించడం మాత్రం ఆయన మానుకోలేదు. కీలకమైన ఎన్నికలకు ముందు తన టీం ద్వారా సర్వేలు చేయించి రాజకీయ పార్టీలకు అందిస్తున్న లగడపాటి కొద్ది రోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి తన సర్వే సేవలను అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో అప్పుడప్పుడు సమావేశమవుతున్న ఈ ఆంధ్ర ఆక్టోపస్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని అనేక సార్లు తెలిపారు. అయితే తాను మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోనని లగడపాటి రాజగోపాల్ ఎంతగా చెబుతున్నా ఆయన పొలిటికల్ రీ ఎంట్రీకి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి లగడపాటి పోటీకి సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి ఈసారి టీడీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం నరసరావుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో లగడపాటి ఏకాంతంగా చర్చలు జరపడం వెనుక ఉన్న అంతర్యం కూడా ఇదేననే వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు నరసరావుపేట ఎంపీగా మరోసారి తానే పోటీ చేస్తానని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఇక నుంచి కోడెలను ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగా సాగుతోంది. మరి వీరిని కాదని లగడపాటి రాజగోపాల్ నరసరావుపేట ఎంపీ సీటును దక్కించుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.